బల్క సుమన్ కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ అయ్యాడు. తను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి డీజీపీకి కంప్లైంట్ చేసినటువంటి ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మనతో పాటుగా ఉన్నారు. మొత్తం మీద బల్క సుమన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ అరెస్ట్ని ఎట్లా చూడొచ్చు అంటారు? బల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు చూడాలి. ప్రజాప్రతినిధులుగా పనిచేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోయుతోటి మనం మాట్లాడే మాటలు అనేది ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రజలకి మేలు చేకూర్చే విధంగా ఉండాలి తప్ప రెచ్చగొట్టే విధంగా ప్రజలు వాళ్ళు ఏ ధర్నాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మేలు వలన రైతులు వాళ్ళ వెంట వస్తలేరు, ప్రజలు వాళ్ళ వెంట వస్తలేరు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి మిలిటెంట్స్ లాగా తయారు కండి, రైలు పట్టాలని కోసేసేయండి, ఆఫీసులను తగలబెట్టండి, ప్రభుత్వ ఆఫీసులను పేల్చేసేయండి, సింగరేణి భవన్ని పేల్చండి, ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, దానితో పాటు కేటీ రామారావు అండ్ హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి మందితోటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకి భంగం కలిగించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చేస్తారు. ఇది సరైన విధానం కాదని చెప్పి తప్పనిసరిగా ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అండ్ నిజంగా వాళ్ళు ఏం ప్లాన్ వేసారు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆ రోజు విద్యార్థులని ముందు పెట్టి పెట్రోల్ పోసుకుని హరీష్ రావుకేమో అగ్గిపెట్ట దొరకలేదు, కానీ పాపం ఎంతోమంది నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విద్యార్థులు ఆ రోజు బలైనరు. ఈ కుటుంబం ఏ రోజు కూడా ఎటువంటి బాధ అనుభవించలేదు. ఈ రోజు కూడా మళ్ళీ వాళ్ళ అధికార దాహం కోసము సామాన్యమైన ప్రజల్ని బలి తీసుకునే ప్రయత్నం చేస్తారు. రైలు పట్టాలు కోసేసేనంటే రైల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రాణాలు తీయని కూడా వీళ్ళ అధికార దాహం కోసం వీళ్ళు వెనకాడతలేరు. కాబట్టి డీజీపీ గారికి నేను, నాతో పాటు సహచర విప్ అద్దంకి దయాకర్ గారు డీజీపీ గారికి ఫిర్యాదు చేసినాము. తప్పనిసరిగా దాని పరంగానే ఈరోజు ఏదైతే సొమోటోగా చేసిన వ్యాఖ్యలపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ కూడా నిజంగా వీరు ఏ కోణంలో ఎటువంటి ప్రయత్నాలు చేసిరో ఆ కోణంలో పోలీస్ శాఖ కూడా ఎంక్వైరీ చేసి పీడీ యాక్ట్ని బల్క సుమన్ పైన పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గతంలో కేతన్పల్లిలో కూడా ఇలానే నా పైన ఫేక్ కేసులు పెట్టి ఆదిలాబాద్ జైలుకు పంపించారు, ఇప్పుడు కూడా అలానే జరుగుతూ ఉందని చెప్పేసి తను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాడు. నిజంగానే కుట్రకోణం నేను చేయలేదు అనేటువంటి మాటని చెప్తూనే ప్రభుత్వం నా పైన కక్ష సారింపు చేస్తూ ఉందనే మాట కూడా చెప్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తల్ని మిలిటెంట్ల లెక్క మారండి, మిలిటెంట్ల లెక్క ఉద్యమాలు చేయండి, మిలిటెంట్ల లెక్క తగలబెట్టండి అని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తిని అక్రమ కేసులు పెట్టి లోపల వేయాల్సిన అవసరం ప్రజాప్రభుత్వానికి లేదు. శాంతి భద్రతలకి భంగం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ఏదైతే విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా అటువంటి వ్యక్తుల్ని సంఘ విద్రోహ శక్తుల లెక్క పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో భాగంగానే బల్క సుమన్ స్వయంగా తను మాట్లాడిన మాటల్ని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ మాటల్ని నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పడం పోయి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసిండు. సమర్థించుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ రకంగా మీరు చేయాలని చెప్పి ప్రేరేపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయనపైన ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.